హాయ్ అండి. మనకి ఎంత ఇష్టమైన పదార్థమైనా ఎప్పుడు ఒకేలా వండుకొని తింటే బోర్ కొడుతుంది కదా. నాకు కూడా మష్రూమ్స్తో కర్రీ చేసి బోర్ వచ్చేసింది. ఏదైనా కొత్తగా ట్రై చేద్దాంలే అనిపించి యూట్యూబ్ ఆన్ చేసి ఈ రెసిపీని చూస్ చేసుకున్నాను. ఏ ఛానల్లో చూస్ చేశాను, టేస్ట్ ఎలా వచ్చిందనేది చివరిలో చెప్తాను. ఈ లోపల ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామంది అత్తగారులు ఆవిడకి ఒక రూలు, కోడలికి ఇంకో రూలు అన్నట్టు ఫాలో అవుతుంటారు కదా. ఉదాహరణకి ఆవిడ పుట్టింటి వాళ్ళు ఎవరైనా మన ఇంటికి వస్తే ఆవిడ చేసే హడావిడి మామూలుగా ఉండదు. మా తమ్ముడికి ఇది ఇష్టం, మా చెల్లికి అది ఇష్టం, అది వండండి, ఇది తీసురండి అని కోడలికి, కొడుక్కి, భర్తకి సకల పనులు అప్పచెప్పేస్తుంది. అదే కోడల తరపు బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే మర్యాదలు చేయకపోగా ఎందుకు వచ్చారు, ఎప్పుడు వెళ్తారు అన్నట్టు చూస్తారు. అవునా కాదా? అవునన్న వాళ్ళందరూ వీడియోకి లైక్ కొట్టండి. ఈ రెసిపీని అమ్మ చేతి వంట ఛానల్ నుంచి చూస్ చేశాను. వాళ్ళ టైటిల్లో చెప్పినట్టు చికెన్ పకోడీ అంత టేస్ట్ అయితే కాదులే, కానీ టేస్ట్ చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి.